వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాల హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. దేవరకొండ సిఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. చౌటుప్పల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు. ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ లపంగి నరసింహ. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమైన కోదాడలో కాంగ్రెస్ నాయకుల సవాల్. సూర్యాపేట జిల్లాలో బాధితులకు మొబైల్స్ అందించిన ఎస్పీ నరసింహ. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు ఎన్నిక. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెల్లడి. టీయూడబ్ల్యూజే వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు సలీంకు సన్మానం. ఎండి సయ్యద్ శంకర్లకు సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో చిన్న మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రం హాలియాలో పలు విద్యాసంస్థలను, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో చిన్న మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రం హాలియాలో పలు విద్యాసంస్థలను, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి సిహెచ్సి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృతో చర్చించారు. వైద్య పరికరాల నిమిత్తం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని డాక్టర్ మాతృ కలెక్టర్కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేజీబీవీని తనిఖీ చేసి కేజీబీవీలో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటి సిద్ధం చేయాలని, పాఠశాలల ప్రారంభం నాటికి చిన్న రిపేర్ పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సుచీందర్రావును ఆదేశించారు. పక్కనే ఉన్న ఎస్సీ, బీసీ బాలికల హాస్టల్ను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మరమ్మత్తు పనులు పరిశీలించారు. కాగా హాస్టల్లో నీరు నిల్వ ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను పిలిపించి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే సోక్ పీట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీసీ బాలికల వసతి గృహంలో ఉన్న సౌకర్యాలు, స్టోర్ రూమ్స్, డార్మెంటరీని తనిఖీ చేశారు. పాఠశాలల ప్రారంభమైన వెంటనే విద్యార్థులు హాస్టల్కు వస్తారని, అందువల్ల పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, అలాగే అన్ని ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలలో కలరింగ్తో పాటు సున్నం వేయించాలని, టాయిలెట్ బ్లాకులు, తాగునీటి వసతి ఉపయోగంలోకి తీసుకురావాలని సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ శశికళను ఆదేశించారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల తనిఖీ సందర్భంగా పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంక్ నిర్మాణం మధ్యలో ఆగిపోగా జిల్లా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ కళాశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఎస్ఎం, ఐడీసీ, డిప్యూటీ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో పరిపాలన, పనితీరు, కేసుల దర్యాప్తు, పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ దేవరకొండ సిఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రేవ్ కేసులు, క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసులు, రికార్డులు, ఇతర దర్యాప్తు సంబంధిత ఫైల్స్లను సవివరంగా పరిశీలించారు.
నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో పరిపాలన పనితీరు, కేసుల దర్యాప్తు, పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ దేవరకొండ సిఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రేవ్ కేసులు, క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసులు, రికార్డులు, ఇతర దర్యాప్తు సంబంధిత ఫైల్స్లను సవివరంగా పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే హత్యలు, దోపిడీలు, మహిళల మరియు చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని, ప్రతి కేసులో పటిష్టమైన ఆధారాలు సేకరించి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. CCTNS నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు డిస్పోజల్, కేసులో ఫాలోఅప్, వారెంట్ల అమలు తదితర అంశాలపై కూడా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోవని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DSP శ్రీనివాసరావు, CI వెంకటరెడ్డి, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చౌటుప్పల్ నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపినారు. భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్స్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపినారు. భవన నిర్మాణ కార్మిక సంఘం వారు ఈ కింది డిమాండ్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, ప్రతి కార్మికులకి ESI కార్డు సదుపాయం కల్పించి, అలాగే ప్రతి కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినచో 20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఒకవేళ అంగవైకల్యం కలిగినచో 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి కార్మికుడు సహజ మరణం చెందిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ప్రతి కార్మికుల ఇంట్లో కుమార్తె వివాహానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి కార్మికుని ఇంట్లో ప్రసూతి సమయాన 60,000 చెల్లించాలన్నారు. సంక్షేమ బోర్డుపై వేటీకరణ ఎత్తివేసి ప్రభుత్వమే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్ల మౌనిరాములు, నరసింహ, సుక్క యాదయ్య, ఎర్రం శ్రీనివాస్, నెల్లికంటి నరసింహ, కలకుంట్ల శివకుమార్, వెంకటయ్య, సీమకండ్ల శ్రీరాములు, మాడారి మార్క్, సదానందం, నరసింహ, శ్రీను, జువ్వి యాదయ్య, లింగస్వామి, రేఖ, మల్లయ్య, ఒబ్బు యాదయ్య, జాజుల భిక్షపతి, గజ్జల రాజు, ఊదరి రామచంద్రం, బందెల ఈశ్వర్, బాదరాజు, లక్ష్మయ్య, గొరికె సోములు, ఆదిమూలం నందీశ్వర్, కొంగరి మారయ్య, జంగయ్య, పూలమోని శంకర్, దుర్గం గాలయ్య, సిరిపంకి దశరథ తదితరులు పాల్గొన్నారు. మరిగూడ మండల పరిధిలోనే రామ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లప్పంగి నరసింహ ప్రజా సమస్యలను గుర్తిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కొరకు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ పలువురు అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి కొరకు సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
మరిగూడ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లప్పంగి నరసింహ ప్రజా సమస్యలను గుర్తిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కొరకు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు పరుస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ పలువురు అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి కొరకు సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా మండల ఎంపీఓ రవికుమార్ పాల్గొని వర్షాకాలం సమీపించినందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలోని వీధులలో మురుగునీరు చేరకుండా జాగ్రత్తలు వహించడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మంగళవారం రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తాందారుపల్లి గ్రామంలో వీధుల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్గత రహదారులను పరిశుభ్రంగా చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, ఉప సర్పంచ్ పోగాకు సైదులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు ఏ టాస్క్ ఇచ్చినా, ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందుండి చేసినాం. ఈరోజు తదనుగుణంగా ఎండింగ్లో ఉన్నాం. ఈరోజు తడి చెత్త పొడి చెత్త వచ్చేది దోమల పెడత లేకుండా ఫాగింగ్ చేయాలి. కరెంటు స్తంభాలు కానీ, కరెంటు వేలు కానీ, ఇనుప స్తంభాలు కానీ ముట్టుకోవద్దు. దాని మీద మనకు దిశానిర్దేశం చేయడం గుర్తిస్తున్నటువంటి మండల ఎంపీఓ గారికి గ్రామ పంచాయతీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన గ్రామ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు, వార్డు మెంబర్లందరికీ, ఆశా వర్కర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లేడీస్ దగ్గర పోవాల్సింది కాబట్టి డైరెక్ట్ ఎంపీఓ గారికి ఇద్దాం. ఆడిపోయినాక నేను కూడా 2 ముచ్చట్లు మాట్లాడతా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. సో ఇలాంటి గ్రామ సభకు ఇచ్చేసిన అధ్యక్షుడు సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీకి, వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మనకు 99 రోజుల పల్లె ప్రగతి, ప్రజాపాలన పల్లె ప్రగతి, అందులో భాగంగా మనకు 4వ తారీఖు, 6వ తారీఖు మరియు 8, 10 ఈ 4 రోజుల్లో చివరిసారిగా గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రాంరెడ్డిపల్లిలో గ్రామసభ నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలి అనేది మనకు ఒకటి గైడ్లైన్స్ ఇచ్చారు. అందులో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ వారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి సహకారంతో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు.
సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపుతల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, బొద్దున మహర్షిత్, మణివర్షిత్, ఉప్పట్ల భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. టైం పడుతుంది. నా సెలవులు ఇంకో గంట 2 గంటలు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ అకస్తో చేసిన వ్యాఖ్యలేనని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ ఆకసుతో చేసిన వ్యాఖ్యలేనని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లేదా అధికారులకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించడం సులభమేనని, అయితే ఎవరైనా అధికారి ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చిన అధికారి ఎవరో ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ధిక్కరించిన వాస్తవాన్ని అంగీకరించకుండా ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, మరోసారి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నీ హయాంలో నడిపిస్తే వాళ్ళు 4 సీఎలు మారారు. ఈ అరాచకం చేయలేక 4 సీఎలు మారారు. వాళ్ళకు ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చినావు, తర్వాత నీ మాట వినకపోవడం వల్ల వాళ్ళని ఎట్లా పంపించడం అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. అదేవిధంగా టోకెన్లతోటి, మట్టి టోకెన్లతోటి మట్టిని సప్లై చేస్తుంటే మట్టి దొరక్క ఎన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి అనేది కోదాడలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అదే ప్రశ్నించిన ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఒక భాగమైన బీఎస్పీ పార్టీని ప్రశ్నిస్తే నువ్వు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు దోలిన ఒక మహిళను కూడా, మైనారిటీ మహిళను కూడా చూడకుండా జైలుకు దోలిన నీ టైంలో జరిగిన బహుజనుల మీద జరిగిన అరాచకాలు నువ్వు కేసులు పెట్టిందంతా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో స్వామి నాయక్ మాట్లాడుతుందని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన లోపరుచుకున్నావు. అదేవిధంగా మిగతా మండలాల వారీగా చెప్పాలంటే చాలా కేసులు ఉన్నాయి. ఇక దొంగతనాల గురించి మాట్లాడుతున్నావు. దొంగతనాలు 2000 వచ్చిందో ఆ సమయానికి 80% కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. నువ్వు టీఆర్ఎస్ హయాంలో, నీ హయాంలో జరిగింది 40% కంటే ఎక్కువ డిటెక్ట్ చేయలేకపోయినావు. అంటే ఎవరి పాలన గురించి ఎవరు మాట్లాడుతావు? నువ్వు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నీకు అక్కడ విలువ లేదు, సీటు లేదు, పార్టీలో విలువ లేదు, జనాల్లో విలువ లేదు. విలువ లేకపోయినా కానీ అది కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్ల ద్వారా నువ్వు చేసిన తప్పుల్ని రిపీట్ చేసి నేనేదో నిజాయితీగా పరిపాలన చేస్తా అనుకుంటున్నావు. నువ్వు ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి పరులలో మొట్టమొదటి స్థానంలో ఉండేది నువ్వు మాత్రమే. అదే నిజాయితీ పరులలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి తీసుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంతకంటే ఒక మెట్టుగా ఎక్కువగా పద్మావతి రెడ్డి అమ్మగారు 6 మాత్రమే నిజాయితీగా ఈ కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో చేస్తున్నారని అందరూ చేసిన విషయం. ఇంకోటి ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఒక్కరోజు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో నాకు అర్థం కాని విషయం. ఆయన ఎప్పుడు పద్మావతి గారిని విమర్శించే పనిలోనే ఉంటాడు. పద్మావతి గారు ఎంత అభివృద్ధి చేస్తుంది కోదాట్లో, ఎన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా ఎంత కనుక అభివృద్ధి చేస్తుందో చూడకుండానే నోటికొచ్చినట్టుగా మేడం గారు అధికారుల దగ్గర డబ్బులు తీసుకుంటానని ఒక ఆరోపణ చేసింది. ఏ అధికారి అయినా అధికారి కాడ ఒక ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవటం అంటే అది నీకాంచి స్టార్ట్, అది నాకు కాదు స్టార్ట్, నీకాంచి స్టార్ట్. మేము ఎప్పుడు తీసుకోలే. మా ఉత్తమ్ పద్మావతి గారు అధికారుల దగ్గర చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ అధికారుల దగ్గర ఆమె ప్రశంసలు తప్ప కానీ ఎప్పుడైనా విమర్శించలేదు. ఇంకోటి ఏంటంటే అధికారుల దృష్టిలో ఏంటంటే ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కోదాడని అయితే హుజూర్నగర్ అయితే అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని నిధులు రావడం కోసం హైదరాబాద్లో కూర్చొని రకరకాల నిధులు తెప్పించి కోదాడ అభివృద్ధి చెందాలని చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతసేపటికి ఇక్కడ మేడం గారు అక్కడ అసలు ఎవరు ఉసుక మాఫియా ఎవరు, మట్టి మాఫియా ఎవరు, గంజాయి మాఫియా ఎవరు, ఏంటి ఎన్ని రకాల మాఫియా, చివరికి వైన్స్లో కూడా ఇవాటి వరకు కోదాడలో ఉన్న వైన్ షాపులకు సంబంధించిన ఎంఆర్పి రేట్ అమ్ముతారు. అంటే ఒక మేడం గారు కాబట్టి ఎంఆర్పి రేట్ అమ్ముతారు. గత పాలకులు అట్ట అమ్మలేదే. గతంలో నువ్వు కూడా చేసినావు కదా. ఆ సిండికేట్లో నువ్వు ఏం చేసినావు? నీ బినామీ మనిషిని పెట్టి నువ్వు డబ్బులు లాగుతున్నావు. అదొక్కటే కాదు, మళ్ళీ ఇటు వచ్చేస్తే నేను మల్ల యాదవ్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా.
మీరు ఆలాపన నుంచి ఆలోచనకు రండి. మీరు చేసిన పనులు పదే పదే ఆలోచించడం వల్ల ఆ ఆలాపంలో ఇక్కడ అవినీతి జరిగిందని మీరు విమర్శిస్తున్నారు. ఇది సరికాదు. మరి అభివృద్ధి అవినీతి రెండింటి మీద మీరు మాట్లాడారు. ఉత్తమ్ పద్మావతి గారు 2014 శాసనసభ్యులైనటువంటి ఈనాటి వరకు మరియు 1994 నుంచి ఈనాటి వరకు ఉత్తమ్ పద్మావతి గారు ఏదైనా ఒక అవినీతి ఆరోపణ అవినీతి కార్యక్రమం చేసిన నిరూపిస్తే కోదాడ రాజకీయాల నుంచి మేము తప్పుకోవడానికి సిద్ధంగా అని చెప్పని సవాలు విసురుతున్నాం. అదేవిధంగా అధికారులందరూ వెళ్ళి ఏదో నిధులు ముట్ట చెప్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడటం జరిగింది. ఇది పచ్చాబద్ధం. ఏ అధికారైనా సరే, అధికారులు ట్రాన్స్ఫర్ విషయంలో కానీ మిగతా ఏ విషయంలో అయినా సరే అధికారుల దగ్గర డబ్బులు తీసుకుంటూ నిరూపిస్తే మేము కోదాడ రాజకీయాల నుంచి మానుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. ఇటు నీటిపారుదల రంగంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ అనేక కార్యక్రమాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఈ కోఆర్డిన ప్రజలకు సేవ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. నువ్వు ఏదైతే అవినీతి ఆరోపణలు చేసినావో అవి మానుకోవాలని ప్రజాస్వామ్యంలో సహేతుకమైన విమర్శలు ప్రజలు స్వాగతిస్తారు, కానీ ఇటువంటి విమర్శలు ప్రజలు తిరస్కరిస్తారు. నువ్వు ఒకసారి తిరస్కరణకు గురైన మళ్ళీ ముందు రోజుల్లో కూడా నువ్వు తిరస్కరణకు గురవుతాయని చెప్పి తెలియజేస్తూ మీ పత్రికా విలేకరులను కూడా ఒకసారి ఆలోచించి మీరు ఒక డేట్ నిర్ణయిస్తే చర్చకి ఎక్కడికైనా సరే మా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆ చర్చలో పాల్గొంటామని, అభివృద్ధి మీద అవినీతి మీద రెండింటి కూడా మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలలో ప్రజలు వివిధ రూపాలలో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువగల 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చేతుల మీదుగా 13వసారి సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలలో ప్రజలు వివిధ రూపాలలో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువగల 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చేతుల మీదుగా 13వసారి సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలన్నారు. అత్యాశకు పోయి ఆదమరచి ఉన్న సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టం కలిగిస్తారన్నారు. సమాజంలో మంచిని సమర్థించాలి, చెడును ప్రశ్నించాలి. అప్పుడే మన భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలుగుతాం. సమాజంలో చెడు ఎక్కడ జరుగుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతుంది సమాచారం ఇవ్వాలి. పిల్లలకు కష్టపడే తత్వాన్ని నేర్పించండి. వృత్తుల పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల గౌరవాన్ని, సామాజికంగా ఎదగడాన్ని నేర్పించండి అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థికపరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటామన్నారు. మొబైల్ చోరీకి గురైన పోగొట్టుకున్న అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్, పోలీస్ టెక్నికల్ టీం, పోలీస్ సిబ్బంది చాలా కృషి చేశారు.
ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్లను రికవరీ చేశారు. ప్రజలు అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడొద్దు. తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. బహుమతులు వచ్చాయంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు. ఈ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసులలో చిక్కుకున్నారు. డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని సిబిఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తామంటారు. ఇది నమ్మవద్దు. డిజిటల్ అరెస్ట్ అబద్ధమన్నారు. వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలీసుతో భాగస్వామ్యం అయినట్లయితే సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో వివిధ రూపాలలో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్కు సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు. సంవత్సరం నుంచి ఉన్న ఫోన్లు కావచ్చు, 2 సంవత్సరాల నుంచి ఉన్న ఫోన్లు కావచ్చు, హైదరాబాద్లో పోగొట్టుకున్నాయి కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో పోగొట్టుకున్నాయి కూడా ఇక్కడ మీరు నమోదు చేసుకుని ఉన్నారు. వాటన్నిటిని పోలీసు స్పెషల్గా అటెన్షన్లో పెట్టి మనం రికవరీ చేసి మీకు ఈ సందర్భంలో ఇవ్వాలనేటువంటి వాళ్ళ పని ఏంటంటే మీ యొక్క మొబైల్ ఫోన్ని మీరు ఎక్కడైతే ఆదామర్చుంటారో, ఎక్కడైతే కొంచెం మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి మరియు కుటుంబం సమాజానికి హానికరమని గుర్తిస్తున్నాను. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో మాదక ద్రవ్యాల దుష్పరిభావాలను అవగాహన కల్పించడానికి కృషి చేస్తాను. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అనుసరిస్తాను. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థల చేపట్టే కార్యక్రమాలను సహకరిస్తాను. మత్తు పదార్థాల రహిత సమాజం నా కోసం నా వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 65, 35, 46, 77, 11, 9, 80, 57, 40, 62, 53, 44, 20, 32, 61, 10, 26, 70, 74. చూడమ్మా సార్ ఒక ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 102 మొబైల్ ఫోన్స్లని పోగొట్టుకున్న బాధితులకు అప్పజెప్పే కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రజలందరినీ పోలీస్కి, ప్రజలకి అనుసంధానకర్తలుగా ఉండి సమాజంలో మంచిని
పెంపొందించే వ్యక్తులుగా, శాంతిని స్థాపించే వ్యక్తులుగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఒక్కొక్కరు 100 మందికి చెప్తూ సీసీటీవీలు పెట్టుకోవాలి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలి, సమాజం నుంచి గంజాయిని తరిమి కొట్టాలి అనేటువంటి వాళ్ళకి ల్యాండ్ పంచాయతీలు వస్తే చిన్న వాటికి కొట్లాటల దాకా దారి తీసుకోకుండా సరైన న్యాయస్థానాలని రీచ్ అవుతూ వాళ్ళ న్యాయం పొందాలని చెప్పడం జరిగింది. ఈ సిఏఐఆర్ పోర్టల్ ద్వారా 2025 జనవరి నుంచి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం ప్రజలకు అందించడం జరిగింది. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి విలువైన ఫోన్లు దాదాపు యావరేజ్గా వీటి ధర సుమారుగా 35 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సిఏఐఆర్ మొబైల్ అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి దాదాపు 2500 ఫోన్లని రికవరీ చేసి అందించడం జరిగింది ఒక్క సూర్యాపేట జిల్లాలో. వీటి ధర సుమారుగా 50 కోట్ల రూపాయలు ఉంటుంది. మనం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకోగానే ఇమ్మీడియట్లీ ఆందోళన చెందకుండా సిఏఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా పోలీస్ మీకు అండగా ఉంటుంది, ట్రాక్ చేస్తుంది, ఎన్ని రోజులైనా అది రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది, చట్టాలను గౌరవించండి, చట్ట పరిధిలో న్యాయం పొందండి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేస్తే మీరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పడం జరిగింది. మనం గత నెల మాసంలో 102 ఫోన్లని మనం రికవరీ చేసడం జరిగింది. ఇప్పటి వరకు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం సూర్యాపేట జిల్లాలోనే మనం పంచడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి పక్షాన నీలకంఠం నాగరాజుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, నా నియామక పత్రం అందజేసినటువంటి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లమధు యాదవ్ నిర్వహించే కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటానని, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి పక్షాన నీలకంఠం నాగరాజు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, నాకు నియామక పత్రం అందజేసినటువంటి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లమధు యాదవ్ నిర్వహించే కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటానని, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. తనను నియమించినందుకు మధుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొక్కల చరణ్ తేజ, అనుముల మనోజ్, పాలకూరి నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది. నీలకంఠం నాగరాజు ఎన్జీ కాలేజ్ అధ్యక్షుడిగా నియమితమైనందుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాగరాజు బీసీ విద్యార్థుల పక్షాన, మన నల్గొండ కాలేజ్ స్టూడెంట్స్ పక్షాన కొట్లాడుతూ, అలాగే 42% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడతారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఎన్జీ కాలేజ్ గవర్నమెంట్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు గారు నూతనంగా ఎన్నుకోబడడం జరిగింది. తమ్మునికి బీసీ విద్యార్థి పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తమ్ముడు భవిష్యత్తులో ఫీజుల గురించి, బీసీ ప్రజల గురించి, 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాడాలనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులు క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మానసికంగా శారీరకంగా బలోపేతమవుతారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో నాట్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా బారాస కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాల్రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. విద్యార్థులు క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మానసికంగా శారీరకంగా బలోపేతమవుతారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు.
నల్గొండ పట్టణ కేంద్రంలో నాట్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా బాసరా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాల్రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్యము, యోగా, ఆటలు, సంగీతం వల్ల విద్యార్థుల్లో మనోవికాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలా, విఠల్ బాబు, నాట్య అకాడమీ నిర్వాహకులు కళ్యాణి, శేఖర్, మాధవి, మేఘన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ వేసవి నృత్య శిక్షణ శిబిరానికి ఇంతటి సక్సెస్ఫుల్ అందించిన పేరెంట్స్కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మీ అందరి సహకారం వల్లే మేము దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇంతటి చక్కని ప్రతిభని కనబరుస్తున్న ప్రత్యేకంగా మా పాత విద్యార్థులు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కేవలం 30 రోజుల్లో చక్కని ప్రతిభని కనబరిచి పిల్లలు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు 1 మంత్ కోర్సుని. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
పేరెంట్స్ అందరికీ కూడా మళ్ళీ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన కంచర్ల భూపాలరెడ్డి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, దేవేందర్ సార్కి, వీళ్ళందరికీ కూడాను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. చాలా చోట్ల మేము ప్రదర్శనలు ఇచ్చాము. మన తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ప్రదర్శనలు ఇచ్చాము. అందరూ చాలా చక్కగా ప్రతిభని కనబరుస్తున్నారు వాళ్ళు. సో ఈ ప్రతిభను కనబరచడానికి మన పేరెంట్స్ కూడా ఒక కారణం. వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా పిల్లల్ని చాలా చోట్ల నుంచి, ఈవెన్ మన చర్లపల్లి నుంచి కానీ చిట్యాల నుంచి కూడా వస్తూ ఉన్నారు పిల్లలు. అలాగే అది కాకుండానే మన నకరేకల్ నుంచి కూడా వస్తున్నారు పిల్లలు. సో ఇలాగేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే పేరెంట్స్ ప్రోద్బలంతోనే, పేరెంట్స్ సిస్టంతోనే పంపిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం మన భారతదేశానికి, మన సనాతన ధర్మం కూడా మనము ఇవన్నీ కూడా కాపాడుతున్నాము అంటే దేవుని దైవంలో మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో పేరెంట్స్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని ఇంకా ఈ 30 రోజుల్లోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఇంకా మంచి అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ నాట్య ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్. ఈ నెల 3వ తేదీన నకరేకల్లో నిర్వహించిన TUWJ IGU జిల్లా సమావేశంలో వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎస్కే సలీం, ఉపాధ్యక్షులుగా శంకర్, నల్గొండ నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా MD సయ్యద్ ఎన్నికైనందున జర్నలిస్టు MD కలీం ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ హల్లి, జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన నకరేకల్లో నిర్వహించిన TUWJ IGU జిల్లా సమావేశంలో వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎస్కే సలీం, ఉపాధ్యక్షులుగా శంకర్, నల్గొండ నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా MD సయ్యద్ ఎన్నికైనందున జర్నలిస్టులు MD కలీం ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కాలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చింతపల్లి నవీన్ కుమార్, సుక్క సైదులు, DS యాదవ్, ముచ్చర్ల విజయ్ కుమార్, మేడి వినోద్ కుమార్, నల్గొండ మాజీ వైస్ ఎంపీపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ఆడబెట్టు ఒక ఫోటో కొట్టమ్మా. బ్రో అన్న చూడనా అన్న ఒకసారి పట్టుకోండి. సలీం బాబాయ్
ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో వీడియో జర్నలిస్టుల సమస్యలను పట్టించుకునే నాదుడు కరువున్న సమయంలో టీడబ్ల్యూజే ఐజీయు సమక్షంలో మన వీడియో జర్నలిస్టు అధ్యక్షులుగా ఎండి ఎస్కే సలీం గారికి మరియు అదేవిధంగా ఉపాధ్యక్షులు మళ్ళా శంకరన్న గారికి అదేవిధంగా కార్యదర్శిగా మన సయ్యద్ గారికి ఎన్నుకోవడం ఎంతో హర్షదాయకమని భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వీడియో జర్నలిస్టులు పడుతున్న బాధలను ప్రభుత్వానికే కానీ ఇంకా ఇతరులకే కానీ ఎక్కడన్నా సమస్యలు ఉన్నా మాకు ఏదన్నా ఆటంకాలు కలిగిన మేము ఎవరికి చెప్పుకోవాలి అనే సిచ్యువేషన్ ఉంది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాయిస్ వస్తుంది చెక్ చేసినావా? టీడబ్ల్యూజే ఐజేయు వీడియో జర్నలిస్ట్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న యూనియన్ అధినాయకత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల కోసం యూనియన్ తరపున పోరాటాన్ని తెలియజేస్తున్నా. అనునిత్యం వీడియో జర్నలిస్టులు ఫీల్డ్ పరంగా ఎన్నో అవమానాలు భద్రతా పరంగా ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇండ్ల ప్లాట్ విషయాలు గృహ నిర్మాణాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దగ్గరికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా ఈ యొక్క పదవి ఇంకా పదవే కాకుండా నా బాధ్యతను పెంచిందని భావిస్తున్నా. ఈరోజు నా తోటి జర్నలిస్టులు నాకు ఈ ఘన సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాల హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. దేవరకొండ సిఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. చౌటుపల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు. ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ లపంగి నరసింహ. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమైన కోదాడలో కాంగ్రెస్ నాయకుల సవాల్. సూర్యాపేట జిల్లాలో బాధితులకు మొబైల్స్ అందించిన ఎస్పీ నరసింహ. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు ఎన్నిక. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెల్లడి. టీయూడబ్ల్యూజే వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు సలీంకు సన్మానం. ఎండి సయ్యద్ శంకర్లకు సన్మానం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.